నిర్వహణ జీవిత పాఠం 2 మాలధారణకు ముందు అయ్యప్ప భక్తుడు ఎలా సిద్ధం కావాలి? మాల వేసుకోవడం అందరికీ తెలుసు. కాని మాల ధరించడానికి ముందు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో మనలో ఎంతమందికి తెలుసు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనిషిని పైకి తీసుకెళ్లేది అతని మనస్సే, అతన్ని దిగజార్చేది కూడా అదే మనస్సు. తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. అయ్యప్ప దీక్ష ప్రారంభమయ్యేది మాల మెడలో పడినప్పుడు కాదు, మనస్సు ధర్మాన్ని అంగీకరించినప్పుడు. ముందుగా నిన్ను నువ్వు గెలుచుకో, తరువాతే శబరిమల యాత్ర ప్రారంభించు. మాల వేసుకునే ముందు ఒక ప్రశ్న అడుగు: నేను మాల ధరించడానికి సిద్ధమా, లేక మాల మాత్రమే ధరించాలనుకుంటున్నానా? దీక్షకు ముందు సిద్ధత అవసరం. శరీరం సిద్ధమైతే ఆచారం సులభం, మనస్సు సిద్ధమైతే ఆచరణ శాశ్వతం. అందుకే గురుపరంపర మాల ధారణకు కొన్ని రోజుల ముందే మధు, మాంసాహారాన్ని విడిచి జీవనశైలిని మార్చమని బోధించింది. కొత్త అలవాట్లు ఒక్కరోజులో ఏర్పడవు. క్రమంగా చేసిన మార్పులు శరీరానికి, మనస్సుకి సులభంగా అలవాటవుతాయి. చిన్న మార్పులు పెద్ద పరివర్తనకు పునాది. 3 రోజుల సిద్ధత 41 రోజుల క్రమశిక్షణకు ఆరంభం. జుట్టు, గోర్లు శుభ్రం చేసుకోవడం, అవసరమైన వస్త్రాలు సిద్ధం చేసుకోవడం — ఇవి పరిశుభ్ర జీవనానికి తొలి అడుగులు. కొన్ని గురుపరంపరల్లో యజ్ఞోపవీతం, మొలతాడు వంటి ఆచారాలను నూతనంగా స్వీకరిస్తారు. భావం ఒక్కటే, కొత్త ధర్మసంకల్పం. శరీరానికి స్నానం ప్రతిరోజూ చేస్తాం. కోపం, అసూయ, ద్వేషం, అహంకారాన్ని కడిగేయటమే మనస్సుకు నిజమైన స్నానం. ఎవరినైనా బాధపెట్టారా? క్షమాపణ చెప్పండి. అదే మీ మొదటి అభిషేకం. అదే అయ్యప్పకు మొదటి నైవేద్యం. పూజాస్థలాన్ని సిద్ధం చేయండి. కుటుంబంతో మాట్లాడండి. దీక్ష ఒక్కరిది కాదు, కుటుంబం మొత్తం పంచుకునే ఆధ్యాత్మిక ప్రయాణం. గత సంవత్సరం దీక్షావస్త్రాలు, మాలలను గౌరవంగా భద్రపరిచి మీ గురుస్వామి మార్గప్రకారం శుద్ధిచేసి తిరిగి వినియోగించడం కూడా భక్తిలోని బాధ్యత, సంరక్షణ భావాన్ని గుర్తుచేస్తుంది. కూడదు. గత సంవత్సరం దీక్షలో ధరించిన వస్త్రాలు పరిశుభ్రంగా ఉంటే మీ గురుస్వామి మార్గదర్శనం ప్రకారం శుద్ధిచేసి తిరిగి ధరించడం కూడా ఒక ధర్మమే. అయ్యప్ప దీక్ష కొత్త వస్తువులతో కాదు, కొత్త విలువలతో ప్రారంభమవుతుంది. మనస్సును సిద్ధం చేయడమే అసలు అయ్యప్ప దీక్ష. చాలా గురుపరంపరల్లో గత సంవత్సరం ధరించిన మాలను భక్తితో భద్రపరచి, శుద్ధిచేసి తిరిగి ధరిస్తారు. పంబానది మనకు పవిత్ర తీర్థం, చెత్తను వేసే ప్రదేశం కాదు. ప్రకృతిని కాపాడటం కూడా అయ్యప్ప స్వామికి చేసే సేవే. ధర్మాన్ని కాపాడేది వాదనలు కాదు, ధర్మాన్ని హృదయానికి చేరేలా చెప్పగలిగే మాటలు. స్వామియే శరణమయ్యప్ప.